ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో వీక్షించుచున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానం, అది కీర్తన గ్రంథము 57వ అధ్యాయము చివరి లేఖనం. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. దేవుడు స్పష్టంగా సర్వజనులతోనూ సర్వ శరీర ఆత్మలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రభావము భూ దిగంతముల వరకు కూడా వ్యాపించి ఉన్నది. వ్యాపించి ఉన్నటువంటి ఈ ప్రభావాన్ని ప్రతి జనముకు కనబడనిమ్ము అని దావీదు గారు సెలవిస్తున్నారు. మరి ఆ రీతిగా రాబో దినములలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్వభావము, ఆయన యొక్క ప్రభావము, ఆయన యొక్క అతి భయంకరమైనటువంటి కార్యములను కూడా ఈ భూమి చూడబోతుంది. కాబట్టి దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు, ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసము కలిగి భయభక్తులు కలిగి ఆయనను మేము చూడాలి, ఆయన యొక్క ప్రభావంలో మేమును ఈ లోకంలో బ్రతకాలి అనుకుని ఎవరైతే ఆశించి ఉంటారో వారు ఈ దినము నుండైనా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభావము చూడడానికి కృతనిశ్చయులై ఉన్నట్లయితే ఆయన యొక్క ప్రార్థనలో అందరూ కూడా ఏకీభవించాలని ప్రభువు పేరిట మనవి చేసుకుంటూ ఉన్నాను. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. సర్వోన్నతమైన స్థలములలో నివసించుచున్న మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి, ఇదిగోనైనా ఈ దిగంతముల వరకును మీ యొక్క ప్రభావము చూసే ఆ గొప్ప దినములను రాబో దినములలో నీ ప్రియబిడ్డలమైన మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో ఛానల్ వీక్షించున్నటువంటి ప్రతి బిడ్డ కూడా నాయనా ఛానల్లో వస్తున్నటువంటి వాగ్దానమును చూడడము కాకుండా వినగలిగినటువంటి చెవులను వారికి దయచేయండి, గ్రహించగలిగినటువంటి హృదయమును కూడా వారికి దయచేయండి. మరి ఆ రీతిగా వారి యొక్క ఆత్మలు ప్రభు యొక్క ప్రభావమును చూడడానికి మీరు మాత్రమే కృప చూపమని, ఇదిగోనైనా నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమెన్.